సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రైడ్ అయితే మనం అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇంట్లో కూడా చెప్పలేదు, అంటే మమ్మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన నార్మల్గా ఇట్లా బయటకు వెళ్ళేది ఉంది, షూట్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా అని చెప్పేసి అనుకున్నా. కానీ మమ్మీ వాళ్ళకి ఇంకా చెప్పలేదు, కొంచెం దూరం పోతున్నా అని చెప్పేసి. ఇప్పుడైతే మనం అనంతగిరి హిల్స్కి అయితే వెళ్తున్నాం. నా దగ్గర నుంచి ఇప్పుడు నేను ప్రజెంట్ ఉంటున్న లొకేషన్ నుంచి అయితే 95 కిలోమీటర్స్ చూపిస్తుంది లొకేషన్ డిస్టెన్స్. నార్మల్గా అయితే అందరూ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలా, కానీ నాకైతే కొంచెం గ్రూప్గా పోతున్నాం అనమాట. గ్రూప్గా పోతున్నందుకు కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అవుతున్నాం. తెలిసిందే కదా, గ్రూప్ అంటే లేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో అందరం లేట్గా స్టార్ట్ అవుతున్నాం. లైక్ 5:30కి అనుకున్నాం, ఇప్పుడైతే 5:30 అవుతుంది టైం. 5:30కి అందరం సైనిపురి దగ్గర మీట్ అవుదామని చెప్పేసి అనుకున్నాం. కానీ 5:30 ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి అయిపోతుంది. సో వెళ్ళేటప్పటికైతే 5:40 అట్లా టైం పడుతుంది. అన్న వాళ్ళు రావాలా, అందరు గ్యాదర్ కావాలా, గ్యాదర్ అయిన తర్వాత ఇక్కడికి స్టార్ట్ అవ్వాలా. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మనమైతే బండిలో పెట్రోల్ అయితే లేదు, మళ్ళీ ఫ్యూల్ కొట్టించుకుని మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అయిపోవాలన్నమాట. వెళ్ళేటప్పుడు అయితే అన్ని లొకేషన్స్ చూపిస్తా. అక్కడైతే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి అనంతగిరి హిల్స్ దగ్గర. కొంచెం అంటే 7 o'clock వరకు మనం అనంతగిరి హిల్స్ దగ్గర ఉంటే మాత్రం మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే మంచిగా ఉంటాయి అన్నమాట. మొత్తం క్లౌడీ ఉంటుంది. అండ్ నిన్ననే వర్షం కూడా పడ్డది. వర్షం పడడం వల్ల మొత్తం క్లౌడీ మంచి వెదర్ ఉంటుంది. ఇప్పుడైతే కరెక్ట్ సన్ రైజ్ టైంకి మనం అక్కడైతే ఉంటే మాత్రం మంచి క్లౌడ్స్ అన్నీ ఉంటాయి, నీట్గా ఉంటుంది. కొంచెం చూడడానికి మంచిగా ఉంటుంది అండ్ ఫొటోస్ దిగడానికి అయితే మస్తు ఉంటుంది. బోటింగ్ ఒకటి, వాటర్ ఫాల్స్ ఒకటి, అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్స్ ఒకటి, అన్నిటిని కవర్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. ఇది కవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోవడమే. సో ఇదన్నమాట ఈరోజు అయితే ప్లానింగ్. సో ఎట్లయితుందో ముందర చూద్దాం. సో ఫైనల్లీ కిందకి అయితే వచ్చేసినాం. టైం అయితే వచ్చేసి 5:39 అవుతుంది. ఇక్కడికించి 92 కిలోమీటర్స్ అయితే ఉంది. 92 కిలోమీటర్స్ ఉంది, ప్లస్ అక్కడ కూడా కొంచెం దూరం కదా. నార్మల్గా ఒక 30 కిలోమీటర్స్ వేసుకుందాం. అప్ అండ్ డౌన్గా ఒక 250 నుంచి 260 కిలోమీటర్స్ అయితే అవుతుంది అనుకుంటున్నా. సో చూద్దాం ఎంత అవుతుందో. ఇప్పుడుకైతే 1 పాయింట్ ఉంది పెట్రోల్, అట్లా చూపిస్తుంది, కానీ నాకు నమ్మకం లేదు దొరా. ఫస్ట్ అయితే మనం అన్న వాళ్ళని అందరినీ మీట్ అవ్వే పాయింట్కి అయితే వెళ్తున్నాం. సో మీటింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ సైనిపురి సిగ్నల్ దగ్గర. మా మమ్మీ అయితే పైన ఉంది. మా మమ్మీ ఇప్పుడే నిద్ర లేచి బయటకు వచ్చింది. అసలు చెప్పకుండా వెళ్ళిపోతుండే, కానీ లాస్ట్ మినిట్లో మా మమ్మీ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది వచ్చి. సో బాయ్. మా మమ్మీకి ఇంకా తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పకుండా ఇది వెళ్తున్నా అని తెలుసు, కానీ ఎక్కడికి వెళ్తున్నా అని మాత్రం తెలియదు. ట్రిప్ 2 కూడా మనం 0 చేసేద్దాం. ఈ ట్రిప్ 1 వచ్చేసి మనం విజయవాడ వెళ్ళినాం కదా, ఆ విజయవాడ వెళ్ళింది ఆ రీడింగ్ అంతా అక్కడ దాంట్లో ఉంది. ట్రిప్ 2 అయితే 0 చేసినాం. ఇప్పుడు మనకైతే ట్రిప్ 2 దాంట్లోనే కన్సిడర్ చేసుకుందాం ఈ డిస్టెన్స్ అంతా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా. జై శ్రీరామ్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, లాస్ట్ టైం ఆ విజయవాడ రైడ్ ఏదైతే కంప్లీట్ చేసినామో అది నేను సోనీ మైక్ తీసుకున్నా. సోనీ మైక్ మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టేసుకుని రికార్డ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటిదంటే వాయిస్ అంతా డిస్టర్బెన్స్ వచ్చేసింది. 80+ స్పీడ్ నుంచి అయితే వాయిస్ అంతా బ్రేక్ అయిపోయింది. ఆల్రెడీ అన్న అయితే వచ్చేసి రెడీగా ఉన్నాడు. లేట్ అయ్యింది ఇక అట్లాగా. అన్న అయితే కరెక్ట్ టైంకి వచ్చేసిండు. మిగతా రిమైనింగ్ ఉన్న వాళ్ళందరికీ కొంచెం టైం పడుతుంది అనమాట. అసలు మేము ప్లాన్ అనుకున్నది కొంతమందితోటి, అందరు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేసిండే. సో మనం అది ఏం చేయలేం కాబట్టి ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేం. సో నేనైతే నా బండి మీద డామినర్ 400 మీద అయితే స్టార్ట్ అవుతున్నాం. అన్న అయితే డ్యూక్ 200 మీద అయితే వస్తున్నాడు. అండ్ ఇప్పుడైతే మేము 5 మెంబర్స్ వెళ్తున్నాం, ఇంకొక అతను వస్తాడు. అండ్ ఫ్యూల్ అయితే ఫిల్ చేయించుకోవాలి ఇప్పుడు. అన్న ఒకసారి ఇటు రావా జల్దీ.
అన్న అయితే నిద్ర మత్తులు వచ్చిండు. ఫేస్కి చూడండి ఎంత పౌడర్ రాసుకొని వచ్చిండు. ఈ అన్న వచ్చేసిండు. ఈ అన్న కూడా రెడీ ఉన్నాడు, నేను రెడీ ఉన్నా. ఇంకా ఇద్దరు వచ్చేది, వాళ్ళిద్దరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. 6:30 నాడు ఏడుకోవాడికి ముంగట ఏంది పౌచ్. సరే ఇప్పుడైతే పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని ఈ బొక్కడానికి ఈయన ఫోన్ చెప్పు, బుల్లబ్బాయికి ఫోన్ ముందర అడిగి ఉన్నాడు. మరి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇంకా హాఫ్ ఉంది కదా, అందుకని ఆగినారా. పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక టీ అన్న తాగుదామన్నా. డైరెక్ట్ టిఫిన్ అయితే అయిపోయా. టీ అంట టీ పెద్దన్న బా బండివి. అరే ఆడ బురదలు ఉంటాయి కదా, కప్పు అయితే ఏ రోజులు వేసుకుని అయితే సరే బాయ్. ప్రజెంట్ మనం పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాలా. నా బండిలో పెట్రోల్ లేదు, అండ్ అన్న దానిలో అయితే అస్సలు లేదంట. నార్మల్గా అయితే ఈ పెట్రోల్ బంక్ అనుకున్నాం, కానీ అన్న వాళ్ళకి ఈ పెట్రోల్ బంక్ నచ్చదంట. సో ఇక్కడికించి అయితే రాధిక దగ్గరికి వెళ్తున్నాం. స్పీడ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువ స్పీడ్ అయితే మెయింటైన్ చేసేది లేదు. 90 అనుకుంటున్నాం, 90, 80, 100 ఈ గ్యాప్లో అయితే స్పీడ్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫైనల్లీ మనమైతే రాధిక అన్నారు కదా, ఇదే అనమాట రాధిక మూవీ కాంప్లెక్స్. ఏమైంది? పెట్రోల్ లేదా? అదా ఏడ మౌలాలి కాడనా? రాధిక పెట్రోల్ బంక్ అయితే పెట్రోల్ లేదంట. సో ఇప్పుడైతే మనం మౌలాలి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అసలు ఇది అది కాకుండా నేడ్మెట్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఇంకా దగ్గర ఉంటుంది. అది దగ్గర, కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొకరిని పికప్ చేసుకోవాల్సింది ఉంది. సో ఇక్కడ దగ్గర అవుతుంది అని చెప్పేసి ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఇది క్లోజ్ ఉంది, మళ్ళీ ఒకటి ఇంకా దూరం పోవాల్సి వస్తుంది. పెట్రోల్ బంక్ అయితే మనం వచ్చేసినాం. సో ఫుల్ ట్యాంక్ అయితే ఒక 300 నుంచి 400 ml తక్కువ ఉంటుంది. 1000 రూపీస్ అయితే కొట్టించిన. సో అందరైతే రెడీ అయిపోయినాం. అందరు గ్యాదర్ అయ్యేటప్పటికి అయిపోయింది 6:30 కాస్త 7 అవుతున్నట్టుంది. 7కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆడ వరకు వెళ్ళేటప్పటికైతే ఒక 1 hour 30 minutes అప్రాక్స్గా పట్టచ్చు. సో ఈడకించి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో లెట్స్ గో. ఇదైతే నా బ్యాగ్, అందరి లగేజ్ అయితే దీంట్లో పెట్టేసినాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. లెట్స్ గో. ఇప్పుడైతే ఆడియో ఎట్లా వస్తుందో అంత ఐడియా అయితే లేదు, బికాస్ వాయిస్ మళ్ళీ బ్రేక్ కావచ్చు. నేనైతే నా మ్యాక్స్ ట్రై చేసిన, మైక్ దగ్గర మొత్తం కవర్ చేసి అన్నిటితో ట్రై అయితే చేసిన. మళ్ళీ వాయిస్ అయితే బ్రేక్ అయిందంటే ఇంకేం చేయలేము. అందుకే కొంచెం స్లోనే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ వ్లాగ్ అన్నా మంచిగా రావాలి. విజయవాడ దాంట్లో అయితే మొత్తం వాయిస్ బ్రేక్ అయింది కాబట్టి అన్నీ సగం సగం క్లిప్స్ పెట్టినా, అంతేకాకుండా మొత్తం సాంగ్స్ యాడ్ చేసిన. దీంట్లో అన్నా కానీ అట్లా కాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఆర్కేపురం అయితే క్రాస్ చేస్తున్నాం, ఆర్కేపురం బ్రిడ్జ్. సో ఇది దాటిన తర్వాత నుంచి ఈ మల్కాజ్గిరి సర్కిల్, ఇక్కడ కెమెరాస్ అలా ఉండవు, ఇదంతా ఆర్మీ ఏరియా అనమాట. సో ఇప్పుడైతే కెమెరా అయితే ఆఫ్ చేసేస్తున్నాం. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో ఫైనల్లీ అయితే మనం ఓసీ సెంటర్కి అయితే వచ్చేసినాం. అండ్ ఆర్మీ ఏరియా కూడా ఎండ్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇప్పుడైతే మనం మారేడ్పల్లి సైడ్ వెళ్తున్నాం. రోడ్లు 2 days వర్షం పడ్డది. ముందే ఇక్కడ రోడ్డు మంచిగా ఉండదు. 2 days వర్షం పడ్డది, ఉన్న రోడ్లు కూడా పోయినాయి.
ఇప్పుడైతే ప్రజెంట్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ అయితే క్రాస్ చేసేసినాం. ఫైనల్లీ మనమైతే ఇక్కడ ట్యాంక్ బండ్ రూట్కి అయితే వచ్చేసినాం. సిగ్నల్ అయితే దాటినాం కదా, ఇంక ఈడ నుంచి ట్యాంక్ బండ్ బ్యూటీ అంతా బయటపడుతుంది అనమాట ఈడకి వచ్చి. సో ఇదే అనమాట ట్యాంక్ బండ్. ఇదంతా సిటీ రోడ్స్. ఇక్కడ మళ్ళీ ముంగటికి వెళ్ళిన తర్వాత హైవే ఎక్కితే కొంచెం ఫ్రీ అవుతుంది అండ్ కొంచెం స్పీడ్ కూడా మెయింటైన్ చేయడానికి ఉంటుంది. ఇదంతా సిటీ రోడ్స్ కదా, అంతేకాకుండా టైమింగ్ ఆఫీస్ టైము. సో అందరూ రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. ఇప్పుడైతే 7:04 అయింది టైము. అందరికీ ఆఫీస్ టైం అవుతుంది, అందరు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇగో ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది. ఫస్ట్ డ్రైనేజ్ క్రాసింగ్ అయింది, వాటర్ క్రాసింగ్ కాదు, డైరెక్ట్ డ్రైనేజ్ క్రాసింగ్. ట్రాఫిక్ అయిపోయింది. అదే మార్నింగ్ స్టార్ట్ అయి ఉంటే స్మూత్ ఈ రోడ్లన్నీ ఖాళీ, ఎవ్వరు ఉండరు, రెప్ప కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతే బాబాయ్, వర్షం ఎఫెక్ట్కి అంతా గలీజ్ అయిపోయినాయి. మొత్తం రోడ్లన్నీ పచ్చి అయిపోయినాయి, మొత్తం బండి జారే పొజిషన్లో రోడ్లన్నీ పగిలిపోయినాయి. ఇంకా ఫ్లైఓవర్ల పై నుంచి వాటర్ పడుతూనే ఉన్నాయి, కింద రోడ్డు అంతా ఎండిపోయింది. ఈ ట్రాఫిక్ 7 o'clock ఇంత ట్రాఫిక్ అయిపోయింది. అప్పుడే 7:10 అవుతుంది ఇప్పుడు టైం, అప్పుడే ఇంత ట్రాఫిక్ మొత్తం. ఇప్పుడే ఎట్లుంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి ఎట్లుంటుందో. ఇంకా ఎండ కూడా ఉంటుంది అప్పుడు. మెల్లగా స్టార్ట్ అయిపోయింది ఎండ కూడా. అమ్మా ఫైనల్లీ రూట్స్ క్లియర్ అయ్యే టైం వచ్చింది. ఈడకెంచి కొంచెం ఖాళీ రోడ్లు ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడన్నా కొంచెం మంచిగా ఉంటాయో లేదా అని. మళ్ళీ ఈడ కూడా అట్లనే అంత ట్రాఫిక్ ఉందంటే కష్టమే. రాంగ్ రూట్లో బస్సు.
అయితే ఈ రోడ్ నుంచి ఇప్పుడే డైవర్షన్ తీసుకున్నాం. ఇప్పటి నుంచి మాత్రం కొంచెం ఖాళీ రోడ్లు ఉంటాయి, ఆడకన్నా కొంచెం బెటర్ రోడ్స్ అయితే ఉంటాయి. కొంచెం స్పీడ్ మెయింటైన్ చేయడానికన్నా కానీ సౌకర్యంగా ఉంటుంది మాస్టర్. సడన్గా క్లైమేట్ చేంజ్ మాస్టరు, వర్షం పడే క్లైమేట్కి వచ్చేసింది. ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయిందన్నమాట. టెన్షన్ దేనికంటే వర్షం పట్టదంటే గోప్రో లోపల పెట్టాలా, మైక్ హెల్మెట్లు ఉంది, అదొక రిస్క్. ఏం చేయాలో ఇప్పుడు అర్థమవుతలేదు. వర్షం పడే సినారియో వచ్చేసింది. స్కై మొత్తం బ్లాక్ అయిపోయింది, చల్ల గాలి వస్తుంది. సీన్ ఇప్పటికే మారిపోయింది. మళ్ళా మనమైతే బ్యాక్ టు ఫామ్ వచ్చేసినాం. ఖాళీ రోడ్లు వచ్చినాయి, ఇంకా సాగొట్టడం వచ్చినాయి అనుకున్నానే లేదు, అప్పుడే ఎండ్ అయిపోయినాయి. అన్న వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వచ్చేసినాం. ఇలా తిరిగి అలా వెళ్ళిపోవాలి. ఓకే, ఇలా ఈ రూట్ ఎక్కితే మంచి రూట్స్ వచ్చినాయి అనుకున్నాను, లేదు అప్పుడే అయిపోయినాయి. మళ్ళీ ఇదే రూట్లో ఎండ్ వస్తుంది. సమ్మర్ సీజన్లో ఎండ వస్తే అందరు బాధపడతారు, ఈ టైంలో మాత్రం నాకు మస్తు అనిపిస్తుంది ఎండ. ఇంకోటి ఇటు సైడ్ క్లౌడ్ అంతా బ్లాక్ ఉంది, బ్యాక్ సైడ్ మొత్తం ఎండ కొడుతుంది. ఇప్పుడు వరకు అయితే మనం 42 కిలోమీటర్స్ వచ్చినాం, 42.5, అండ్ ఇంకా 62 కిలోమీటర్స్ ఉంది. మనం కొంచెం తిరిగినాం కదా, దానివల్ల కూడా ఇది ఎఫెక్ట్ అన్నమాట. అబ్బా మళ్ళీ చీకటి అయిపోయింది ఏంది, ఇప్పుడే ఎండ వచ్చింది, అప్పుడే మళ్ళీ చీకటి కూడా అయిపోయింది. వర్షం పడితే నేను తడిస్తే ప్రాబ్లం లేదు, గోప్రో కానీ మైక్ కానీ ఏమన్నా తడిస్తేనే మళ్ళా కొనుక్కునేదే జిందగీలో ఒకసారి. టెన్షన్ ఉంది. ఇప్పుడైతే మనం ఒక సంవాట్ అప్రాక్స్గా మనం ఒక 11 కిలోమీటర్స్ వచ్చినాం. ఈ 11 కిలోమీటర్స్ గ్యాప్లో అయితే మంచి రోడ్స్ ఉన్నాయి, ఇట్లాగానే కొంచెం బెటర్ రోడ్స్ ఉన్నాయి, ఏం గతుకులు లేకుండా. సో మధ్యలో ఒక్క ఊరు వచ్చింది, మళ్ళీ ఆడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది, అది తీసేయగా ఇక మంచి రూట్స్ అయితే వచ్చేసినాయి. పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు.
వేళ అయితే ఒక టీ బ్రేక్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగిన, అన్న వాళ్ళు వస్తారని చెప్పేసి ఇందాక నుంచి ఆగుతున్నా, కానీ వాళ్ళు ఇందాక నుంచి రావట్లే. ఇప్పుడు వరకు అయితే 15 మినిట్స్ అయింది అప్రాక్స్గా కాదు, 15 మినిట్స్కి ఇంకా ఎక్కువ అవుతుంది. వీళ్ళేమో వెనకాల ఎక్కడో ఆగిపోయినారు, నేను ఒక్క నీడు ఉండిపోయినా. సో టీ బ్రేక్ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇప్పటికైతే 67 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. ఎండ ఇందాక లేదని బాధపడ్డా, ఇప్పుడు ఎండ దంచి కొడుతుంది. ఈడ నుంచి ఇంకా 38 కిలోమీటర్స్ ఉంది, ఎంతో టైం పట్టదు. మేబీ ఇంకొక 30 మినిట్స్ వేసుకోండి అప్రాక్స్గా. ఎంత జల్దీ అయితే అంత జల్దీ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ మంచిగానే ఉంటాయి రోడ్లు, మళ్ళీ ముంగడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంత మంచి రోడ్లు ఉండవు. సో వెళ్ళిపోదాం. అగో ఇందాక ఆడ ఎండ సావ కొట్టింది, మళ్ళీ ఇక్కడికి రాగానే మొత్తం చీకటి, క్లైమేట్ అంతా డిస్కో డ్యాన్స్ ఆడుతుంది. రోడ్స్ అయితే మస్తు ఉన్నాయి, ఖాళీ రోడ్స్. క్లైమేట్ ఒకటే డిస్కో ఆడుతుంది, ఒకసారి చీకటి అయిపోతుంది, ఒకసారి మొత్తం ఫుల్ ఎండ కొడుతుంది. ఇక్కడ ఇట్లుంది, ఆ వికారాబాద్ దాటిన తర్వాత అనంతగిరి హిల్స్ దగ్గర ఎట్లుంటుందో చెప్పలేము. అండ్ ఇప్పుడు మంచిగా ఉంది రోడ్డు. ఒక 3 కిలోమీటర్స్ బ్యాక్ అయితే వర్స్ట్ అంటే వర్స్ట్ రోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క గుంత ఉంది, ఆ గుంతల్లో పడి ఈజీగా ఒక 20 నుంచి 30 యాక్సిడెంట్లు అయితే ఈజీగా అయ్యి ఉంటాయి. అంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఇట్లా బండి సస్పెన్షన్ ముంగటి టైర్ వెళ్ళిందంటే ఇంకా ముంగటికి పుష్ చేయాలన్నా కానీ బండిది కష్టం అయిపోతుంది. అంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఇక్కడ. ఈజీగా ఇట్లా హ్యాండిల్ వాబుల్ అయిపోవడం అట్లాంటి ఇష్యూస్ అయితే కంపల్సరీ వస్తాయి. అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. కొంచెం మీరు చూసి డ్రైవ్ చేయండి. ఒకవేళ ఈ రూట్ కనుక వస్తే సేఫ్టీ మెయిన్. అండ్ ప్రతి ఒక్కళ్ళు అంటారు సేఫ్టీ అంటున్నావు అని చెప్పేసి నువ్వేం వేసుకోవట్లే అని చెప్పేసి. నేను ఆల్రెడీ గేర్ ఆర్డర్ పెట్టిన అండ్ గ్లౌజెస్ కూడా ఆర్డర్ పెట్టిన. ఇప్పుడు ఏదో నార్మల్గా పోతున్నాం. అండ్ ఇంకొకటి, మీ బండి మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలా. నా బండి మీద అయితే నాకు ఉంది. నేను 160లో పోయినప్పుడు 170లో పోయినప్పుడు కూడా నాకు క్లీన్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది బండి పైన. ఫస్ట్ బండి పైన, టైర్స్ పైన, బ్రేక్ పైన, వీటి మీద మెయిన్ ఈ 3 వాటి మీద, టైర్స్ పైన, బ్రేక్స్ పైన, ఇంకా ఇంజన్ పైన, వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకుని మీరు వెళ్ళిపోవచ్చు. వికారాబాద్ 10 కిలోమీటర్స్ ఉంటాయి. ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ మనం 82 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇదంతా చీకటి, ఇదంతా ఎండ. సారీ, 82 కాదు, 88 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. ఇంకా రిమైనింగ్ 17 కిలోమీటర్స్ ఉంది. ఈ 17 కిలోమీటర్స్కి అయితే టైం పడుతుంది, బికాజ్ వికారాబాద్ ఎంట్రన్స్. సో ఆడ కూడా బాగా ట్రాఫిక్ ఉంటుంది. సో ఏమనుకుంటున్నామంటే కిందనే తినేసి పైకి వెళ్ళి ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. టైం అయితే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళినా అంత యూస్ అయితే ఉండదు. మేము ఏదో నార్మల్ ప్లేసెస్ చూపించడానికి అయితే వెళ్తున్నాం. మీరైతే ఒకవేళ అనంతగిరి హిల్స్ వద్దామనుకుంటే మాత్రం మీకు దగ్గరలో ఒక 100 కిలోమీటర్స్ లోపల ఉంటే మాత్రం 5:30కి స్టార్ట్ అవ్వండి. 7 o'clockకి సన్ రైజ్ వస్తుంది. నీట్గా చూసుకోండి, మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. అంటే మెయిన్ వ్యూ పాయింట్ సన్ రైజ్ ఎప్పుడు ఉంటుంది, సన్ రైజ్ అయ్యేటప్పుడు. అండ్ మిగతావన్నీ మీరు తర్వాత కవర్ చేసుకున్న బదులు మెయిన్ సన్ రైజ్కి అయితే కంపల్సరీ పోవాలి. మేమైతే మిస్ అయిపోయాం, బికాస్ మాకు చాలా లేట్ అయిపోయింది రావడం. సో మీరైతే అట్లాంటి తప్పులు చేయకండి. వస్తే ఇద్దరు రండి, ఒకటే బండి కాబట్టి. లేకపోతే కార్లో ప్లాన్ చేసుకుంటే అందరూ ఒకటే టైంకి మీట్ అయ్యి ఎంత జల్దీ అయితే అంత జల్దీ స్టార్ట్ కానీ.
ఇట్లా మేము ఇప్పుడు 3 బళ్ళ మీద వస్తున్నాం, 3 వెహికల్స్. ఈ 3 వెహికల్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిస్టెన్స్ దగ్గర ఉంటున్నారు. సో బెటర్ మీరు చూసుకొని రండి. పడతారు. సో ఫైనల్లీ అయితే మనం వికారాబాద్ ఎంటర్ అయిపోయినాం. బ్రిడ్జ్ క్రాసింగ్ అయితే అయిపోయింది. ఇంకా వికారాబాద్ మెయిన్ సెంటర్కి అయితే వచ్చేస్తున్నాం. ఈడనే ఉంది అనుకుంటున్నాం, వచ్చేసినాం. మొత్తం వికారాబాద్ దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటిదంటే నంబర్ ప్లేట్ మధ్యలోనే ఊడిపోయిందంట. అది కూడా అన్న వాళ్ళు చెప్తే నాకు తెలిసింది. అప్పుడు ఈడ వరకు వచ్చిన తర్వాత నెంబర్ ప్లేట్కి ఏమైందంటే ఈడ ముందు ఇరిగి ఉండే, కొంచెం ఇరిగి ఉండే, కానీ అది ఎక్స్పెక్ట్ చేయకుండా మధ్యలో గాల్లోనే ఏడనో ఎగిరిపోయింది, ఇరిగిపోయింది. నెంబర్ ప్లేట్ ఏడబడ్డదో పీకే ఇంకేం చేసుకుంటూ. ఇప్పుడు పోలీసు వాళ్ళు అన్న అదో తలకాయ నొప్పి. ఈ రాఘవేంద్ర అనుకున్నాం కానీ ఫస్ట్ ఒక ప్లేట్ ఆర్డర్ పెట్టిండ్రు. ఆర్డర్ పెట్టిన తర్వాత తెలిసింది ఏంటిదంటే చెత్తలో ఉందంట. సో మళ్ళీ ఇదే ప్లేస్కి రిటర్న్. అమ్మా అంటే ఫుడ్ తీసుకుని పోదాం అనుకున్నాం కానీ ఇంకా ఇక్కడ ఏం ఓపెన్ కాలేదన్నమాట. సో మళ్ళీ పైకి వెళ్ళి కడుపులు ఎండ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలి. టైం అయితే 9:30 అయింది. ఇంకా అనంతగిరి వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి మేబీ ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది రైల్వే క్రాసింగ్ మస్తు ఉంటుంది. మెల్లగా మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా పెట్రోల్ బంక్ ఉంది. రిటర్న్ వచ్చేటప్పుడు కొట్టించుకోవాలి. మ్యాక్స్ ఈ రూట్లో రాకపోవచ్చు మనం. గిరి హిల్స్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయినాం. ఇంకా 3.8 కిలోమీటర్స్ ఉంది, కానీ ఇదే ఎంట్రన్స్. ఓకే, దానికి వెళ్ళిపోదామా? వ్యూ పాయింట్కి వెళ్దామా లేకపోతే నార్మల్ ఎంట్రన్స్కి పోదామా? ఏది మర్చిపోతే ఆడికి ఫస్ట్ ఈడకి పోయి అటు సైడ్ నుంచి అటు పోదాం. మంజువన్ బాయ్స్. సో అనంతగిరికి అయితే వచ్చేసినాం అనమాట. అటు సైడ్ నుంచి వచ్చినాం. ప్లాన్ అయితే ఉందన్నమాట. ఇదంతా నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు. సర్కస్ అట్లా. అమ్మా గృహ దీనిలోనే మంజుమన్ బాయ్స్ పడ్డది. అమ్మా ఇగో ఈజీ టు ఈజీగా ఒక 6 నుంచి 7 కేజీలు ఉంటాయి. ఈ 7 కేజీలు తీసుకొని నడుచుకుంటూ పోతున్నా. వాళ్ళందరూ వెనకాల వస్తారు ఇటు సైడ్ ఇదంతా. సో ఇప్పుడు వరకు చూసింది అయితే పార్ట్ 1 వరకే. బికాజ్ ఇది కూడా 2 వీడియోస్ కింద డివైడ్ చేస్తున్నా, ఎందుకంటే చాలా లాంగ్ ఉంది.
అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అనుకున్నది ఒకటి, కానీ అయ్యింది ఇంకా ఎక్స్ట్రా అయిపోయింది. చాలా మంచిగా అయింది. వ్యూ పాయింట్స్ అయితే వర్షం పడడం వల్ల ఇంకా మంచిగా కనబడ్డాయి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. అసలు అనుకోనివన్నీ జరిగినాయి. మధ్యలో బైక్స్ స్టక్ అయిపోయినాయి, గంటన్నర సేపు వరకు అట్లనే బయటకు తీయడం, అండ్ బైక్ టైర్లు పంక్చర్ అయిపోయినాయి. అట్లా చాలా జరిగినాయి. అవన్నిటిని నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే పార్ట్ 1 మొత్తం ఎడిట్ చేసేసి నేను పెడతా ఈరోజైతే. అండ్ పార్ట్ 2 అయితే 2 days ఆర్ 1 dayలో అప్లోడ్ అయితే చేసేస్తా అది కూడా. సో అప్పటి వరకు అయితే స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇదైతే రిక్వెస్ట్ చేస్తున్నా. చాలామంది చూస్తున్నారు కానీ అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఎవరైతే అనంతగిరి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. దాంట్లో ఇంకా మంచిగా వచ్చింది, అది కూడా మీకు అప్లోడ్ చేస్తా. పార్ట్ 2 అయితే చెక్అవుట్ చేయండి.